అయ్యా నేను చెప్పిన సన్మాన సంఘం వారు వీరే. శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ ని. నమస్కారం. నమస్కారం. మాధవయ్య గారు సెక్రటరీ. నమస్కారం. 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 కూర్చోండి. అయ్యా తమకు కాఫీ కూల్ డ్రింక్ అది నేను ఇప్పుడే తీసుకొచ్చానయ్యా. ఇంతకీ క్లుప్తంగా ఏమిటి మీ స్కీమ్ అది? ఏ బిరుదుకి ఎంత రేటో, ఏ సన్మానానికి ఎంత ఖర్చో అంతా నిర్ణయం చేశాం. ఆ ఖర్చు మీరు మాకు ఇచ్చేయడం అంతే. చిత్తం. ఆ తర్వాత మీకు దండలు వేయించడం, ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించడం, ముందు వందే మాత్రం పాడించడం, చివరిన జనగణమన పాడించడం అంతా మాదే పూచి. చిత్తం. తమర కారులో అలా షికారుకు వచ్చిన దర్జాగా వచ్చేయడం, ఆ సన్మానం చేయించేసుకోవడం, ఆ బిరుదు పుచ్చేసుకోవడం, ఆ తర్వాత పేపర్లో వేయించేసుకోవడం అంతే. అయ్యా మా అయ్యగారికి బారసాల నాడు పెట్టిన పేరు అంకెల ఆదిశేషయ్య వ్రాలు అంతే. ఆ తర్వాత పేరుకు వెనక రాసుకోవడానికి చదువుకు సంబంధించిన డిగ్రీలు అవి ఏం లేవు పాపం. ఆ రోజుల్లో వరదల్లో మా హై స్కూల్ భవనం కూలిపోయింది, మా చదువు సాగలేదు. ఇప్పుడు ఆ సంగతి ఎందుకయ్యా? ఇదిగా విషయానికి రావయ్యా. చిత్తం మనవి చేస్తున్నాను. ఆయన చేత పేరుకు ముందు రాసుకోవడానికి ఉన్నతంగాను ఉత్తమంగాను ఉండే బిరుదు ఒకటి కావాలి. 12,000 రేట్లలో కాస్త ఘనమైంది చూడండి. అయ్యో అలాగే. మా అభిప్రాయంలో తమ హోదాకి తమ టీవీకి పీదాభిక్యూద్ధారక బ్రహ్మాండం. పాలదయ్య. చిత్తం. ఆశ్రిత జనోద్ధారక అది ఇంకొకరికి రిజర్వ్ చేశాం కదండి. అవునవును. అంగవిహీనోద్ధారక. అది వినడానికే బాలేదు. బాలబాలికోద్ధారక. నేను పాల బాలికలు తప్పితే పెద్దవాళ్ళని ఉద్ధరించట్లేదు ఏంటి? ఇదిగా నాకు ఈ పేర్లేం బాలేదయ్యా. నాకు భారతరత్న ఇప్పించండి చాలు. బాబు దాన్ని వీళ్ళెవరూ ఇవ్వకూడదు బాబు. తప్పిస్తున్నావయ్యా. అయినా సరే దాన్ని భారత ప్రభుత్వం వారే ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వట్లేదు కదయ్యా. ఇదిగా ఆ పేరు బాగుందయ్యా, వీళ్ళ దగ్గర తీసేసుకున్నా. అరెస్ట్ చేస్తారు. ఎవరిని? ఇచ్చిన వాళ్ళని పుచ్చుకున్న వాళ్ళని కూడాను. అయితే వద్దులే. ఇదిగా వాటిలోనే ఇంకేదైనా మంచి పేరు చూడయ్యా. దీన జనోద్ధరణ సామ్రాట్. దీన జనోద్ధరణ సామ్రాట్. సామ్రాట్ అంటే ఏమిటయ్యా? చక్రవర్తి. చక్రవర్తి అయితే బాగుందయ్యా. ఇదిగో ఇది బాగుందయ్యా, దీన్ని ఖాయం చేయండి. ఇదిగో ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరగాలి. నా డిగ్నిటీ, నా హోదా, నా పరుగు. నమస్కారం అండి. పొద్దునే నమస్కారం పెట్టావు కదా. మీకు కాదు జగన్నాథం గారికి. నమస్కారం అండి. నమస్కారం అండి. జగన్నాథం గారు అంటే కార్పొరేషన్ సంబంధమా, కాలేజీ సంబంధమా, జీవకారుణ్యం? అంటే మన ఇంటి విషయం, మన అబ్బాయి పెళ్లి సంబంధం అండి. మీతో చెప్పానుగా. చెప్పావు కదా. నమస్కారం జగన్నాథం గారు. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. మా గురునాథం మీ గురించి అంతా చెప్పాడు. మీ అమ్మాయి? అదేనండి సుజాత. సుజాత బీకామా పాస్ అయిందన్నట్టు? కాదండి, ఎంఏ పాస్ అయ్యి మీ కాలేజీలోనే ట్యూటర్గా పనిచేస్తోంది. ఎంఏ? మావాడు బి. పర్వాలేదండి, చదువులో మనం సరిపోతాం. నాట్ బ్యాడ్. అదేనండి, అందుకే మీరు అబ్బాయి ఓసారి అమ్మాయిని చూసుకుంటే మిగతా విషయాలు కూడా చూసుకుందాం. నేను కూడా వచ్చే సంబంధాలన్నింటిలోనూ ఏది సబబైందో చూసి మా వాడికి వెంటనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. మా వాడు కాంట్రాక్ట్ చేస్తూ బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు. అయ్యా డబ్బు ముట్టింది. సంతోషమే కదా. చిత్తం. ఏమిటోనండి వ్యధతో జాలిగుండే, ఎన్ని చేసినా దాన శ్రమాలు తప్పడం లేదు. అవును, ఇందాకేం చెప్తున్నాను? అదే అబ్బాయి కాంట్రాక్ట్. మా వాడు కాంట్రాక్ట్ చేసి బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు. మరి అది అమ్మాయి కూడా గొప్పే కదా. అంతే కదండి, అంతా అమ్మాయి చేసుకున్న అదృష్టమే కదా. ఇద్దరు అదృష్టవంతులేనండి సంబంధం కలుపుకుంటే. కలుస్తుందయ్యా. అవును, ఏమిటాయి గుర్రాంతం? కాఫీ పలహారాలు లేవేంటి? ఇందాక అక్కడ తీసుకున్నాను. నా గురించి కదా నేను అడిగేది, వాడి గురించి. ఇంటికి వచ్చిన వారికి మంచి మర్యాదలు చేయడం తెలియదేమిటి? రండి జగన్నాథం గారు. ఆదిశేషయ్య గారు ఉన్నవారే కారు, మంచి మర్యాదస్తులు కూడాను. నేను వెళ్ళానా, వారి సెక్రటరీ గారిని అప్పటికప్పుడు పురమాయించి ఇంట్లో పలహారం చేయించి నేను తింటేనే గాని నన్ను వదిలిపెట్టారు గారు. ఏమైనా ఘనమైన మనిషి. భగవంతుడు మేలు చేస్తే అదో పెద్ద ఇంటి కోడలవుతుంది. ఉన్న ఊళ్ళోనే ఉంటుంది. దాని ఐశ్వర్యం మనం కళ్ళారా చూడొచ్చు. అది చిన్నప్పటి నుంచి అదృష్టవంతురాలేనే. అన్నిట్లోనూ మంచి మంచి మార్కులు. ఆ స్కాలర్షిప్ ఏదో తెచ్చుకుని తన చదువు తనే చదువుకుందా, ఆ ఉద్యోగం తనే సంపాదించుకుంది. ఏమిటది? భగవంతుడి దయ వల్ల ఈ పెళ్లి కూడా అనుకున్నట్టు అయిపోతే అది నిజంగా అదృష్టవంతురాలు.